లోకము స్తుతించు దివ్యనామము. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపకు కారణభూతుడైన యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాచరించుకుంటున్నాను. గొప్ప దేవుడా నీకే వందనాలు ప్రభా. గడిచిన దినములన్నీ ప్రభా కృపాక్షేమాలనైనా మా వాటిని తీసుకొని వచ్చినందుకు నీకే వేలాది స్తుతి స్తోత్రాచరించుకుంటున్నాను తండ్రి. వాతావరణం చాలా భయంకరంగా ఉన్నప్పటికీ నాయనా తండ్రి, మరి ప్రభా మీరు మమ్మల్ని కాచి కాపాడి నీ భద్రమైన కౌలులో ఉంచుకొని తండ్రి మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకే వేలాది స్తుతి స్తోత్రాచరించుకుంటున్నాను. యేసయ్యా నీకు కాపుదలు ఉంచినందుకు ప్రభా తండ్రి, మీరు ఇచ్చిన ఆయుష్ని బట్టి ప్రభా వేలాది స్తుతి స్తోత్రాచరించుకుంటున్నాను ఆయన తండ్రి. యేసయ్యా ప్రభా ఈ వాతావరణం యొక్క ఆధీనంలో ఉంచుకోమని అడుగుతున్నాను ప్రభా. నీకే వందనాలు ప్రభా, నీకే స్తోత్రాలు అయినా తండ్రి. ఈ యొక్క పరిసర ప్రాంతాలు మీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభా. కంటను మీ యొక్క ఆధీనంలో ఉంచుకోండి ప్రభా. మరి ముఖ్యంగా మమ్మల్ని మీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభా. ఈ పరిశుద్ధాత్మ శక్తిని సంచారం చేయమని అడుగుతున్నాను ప్రభా. సహాయం చేసి నడిపించాను ప్రభా. చిన్నమందా భయపడకమని చెప్తున్నారు ప్రభా. ఎక్కడిద్దరు ముగ్గురు చేరున్నామని ప్రార్థన చేస్తారు, అక్కడ ఉంటామని చెప్తున్నా ప్రభా. నీకే వందనాలు తండ్రి. మాతో మీరు ఉన్నందుకు రాయన నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వ్యవసాయ కార్యక్రమం అంతట్లో మీరు ఉండండి ప్రభా తండ్రి. ఆది నుంచి అంతవరకు మీరు నడిపించమని, నీ కృపాన్ని తోడుగా ఉంచి నడిపించమని, నీ జీవితంలో ఓట్ల వెంట పెట్టుకున్న వాళ్ళకి సహాయం దయచేయమని ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చున్నామండి. దేవాదేవుడు మనకి ఇచ్చిన మన యొక్క వారాన్ని బట్టి దేవాదేవుని వందనాలు చెల్లించుకుంటున్నాను. అలా కూర్చున్నవన్నీ కూడా శుభాభివందనంలో తెలియజేస్తా ఉన్నాను. మనం ఇప్పుడు కీర్తన గ్రంథము 103వ దావీదు కీర్తన, 103 దావీదు కీర్తన 1 నుంచి 11 వచనాలు మనము చదువుకుందాం. ఉత్తర పద్ధతిరాలు 103వ దావీదు కీర్తన 505వ పేజీ 1 నుంచి 11 వచనాలు ఉత్తర పద్ధతిరాలు చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేవుని మొక్కుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చేవాడు. సమాధిలో నుండి నీ ప్రాణము విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనములను యవ్వనము కొట్టతగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ రాజ్యమాడేవాడు కాడు, ఆయన నిత్యము కోపించేవాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతికారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. అందరం కలిసి చూద్దామండి. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎంత భయభక్తులు గలవారు ఆయన కృప అంత అధికముగా ఉన్నది. దేవతన పరిశుద్ధ వాక్యం మన హృదయంలో భద్రపరచును గాక. ఆమేన్. వాక్యము దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రార్థన చేసుకోండి. సర్వశక్తిమంతుడా నీకే వందనాలు. మా పరలోక తండ్రి నీకే స్తుతి స్తోత్రాలు ప్రభా. అల్పురాలు ప్రభా, అయోగ్యులని నైనా తండ్రి యేసయ్యా నీ యొక్క జ్ఞానాన్ని నాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. యేసయ్యా మీరు నాతో ఉండండి, నాలో ఉండండి ప్రభా తండ్రి. నా నాలుగుని తండ్రి కాల్చమని అడుగుతున్నాను ప్రభా. నాలో ఉండి మీరే తండ్రి నా ద్వారా మాట్లాడమని అడుగుతున్నాను ప్రభా. యేసయ్యా నీ యొక్క తెలివిని దయచేయమని అడుగుతున్నాను ప్రభా. పెంట కప్పు మీద నుంచి లేపు తండ్రి ఈ స్థలంలో నిలబెట్టినది విధానాన్ని బట్టి నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ జీవుడు జరగోట్ల ప్రభుని హెచ్చరికలు అందించమని, మీరే సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందమని ఈ ప్రార్థన మా ప్రభుని యేసయ్య పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి.
ఆమేన్. దేవదేవుడు మనకిచ్చిన యొక్క దినాన్ని బట్టి మరొకసారి దేవదేవుని వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే కూడిన అందరికి కూడా శుభాభివందనం తెలుస్తుంది. ఇక్కడ 103వ దావీదు కీర్తన. ఇక్కడ దావీదు తన ప్రాణంతో చెప్పుకుంటా ఉన్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొకము. ఆయన నీ దోషములన్నిటిని క్షమించేవాడు, నీ సంకటములన్నిటిని కుదిర్చుచున్నాడు, సమాధిలో నుంచి నీ ప్రాణములను మోచించుచున్నాడు, కరుణా కటాక్షములు నీకు కిరీటంగా ఉంచుచున్నాడు. హల్లెలూయా. ఆయన తన ప్రాణంతో చెప్పుకున్నాడు. ఏమంటాడు? నా ప్రాణమా, నాలో ఉన్న సమస్తమా, నా అంతరంగంలోని సమస్తమా యెహోవాను స్తుతించుము. ఎందుకంటే ఆయన ఏంటంటే ఆయన చేసిన ఉపకారాలు మనం మర్చిపోకూడదు. ఆయన మనకు దోషములన్నిటినీ మనం చేసిన సమస్త పాపాలు కూడా ఆయన క్షమించడము. ఇక్కడ అట్లా ఆయన దోషములన్నింటినీ క్షమించేవాడు అంటారు. ఎందుకు? దాన్ని బట్టి ఆయన ఒక పరిశుద్ధ నామాన్ని మనం సన్నతించవలసి ఉన్నాం. ఆయనకు మనం కృతజ్ఞతలు చెల్లించాలి. ఆయన మనము అనేక విధాలు కీర్తించినప్పుడు కూడా ఆయన రుణము మనము తీర్చుకోలేము. ఆయన మన దోషములన్నింటినీ క్షమించే దేవుడు, మన సంకటాలన్నింటినీ కుదురుస్తాడు. మనం ఒకవేళ తిన్న వంకరగా నడిస్తే తిన్నగా నడిపించే దేవుడు ఆయన. నువ్వు తప్పు మార్గంలో వెళ్తే నువ్వు లోపల తప్పదు అని చెప్పేసి నీకు చెప్పే దేవుడు ఆయన. కాబట్టి దాన్ని బట్టి అంటున్నాడు, సమాజంలో నుంచి నీ ప్రాణములను విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములు నీకు కిరీటంగా ఉంచుచున్నాడు. సమాజంలో నుంచి చాలా చనిపోయిన లాజరును బ్రతికించిన దేవుడైన, గుడ్డివారిని గుడ్డివారిని లేపిన దేవుడైన, అనేక మందిని మరి దెయ్యాలు బట్టి మరి పీడించుచున్న వారిని లేపిన దేవుడైన అటువంటి దేవుడిని మనం ఏం చేయాలని స్తుతించాలి, ఆయన కనపరచాలి. అట్లా ఇక్కడ సమాజంలో నుంచి నీ ప్రాణంలో మోచించుచున్నాడు, కరుణా కటాక్షములు నీకు కిరీటంగా ఉంచుచున్నాడు అంటే కరుణా కటాక్షాలు నీకు దేవుడు ఇస్తున్న దాన్ని మనం ఉపయోగించుకుంటున్నామా లేదా సక్రమంగా అనేది మనం పరిశీలించుకొని ఉండాలి. అదే కాదు కనుక పక్షిరాజు ఎవరు కొత్తగా చిన్నట్లు మేలుతో హృదయంలో తృప్తిపరుచుతున్నాడు. చూడండి, మనం ఆయన మర్చిపోయినప్పటికీ కూడా, మనం బతికించి తిరుగుతున్నప్పటికీ కూడా, మనం ఆయన పక్కన పెడుతున్నప్పటికీ కూడా, ఆయన త్రోసి వేస్తున్నప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు? అక్కడ పక్షిరాజు యవనము కొత్త రోజున్నట్లు మేలుతో తృప్తిపరుస్తున్నాడట. మేలుడు ఎన్ని మేలుగంటే ఆయన చేసిన మేలుడు. ఈ రోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే, ఈ రోజు మనం నిలబడి దేవుడిని సూచిస్తున్నామంటే కేవలం ఆయన యొక్క కృప మాత్రమే. యెహోవా నీతి క్రియలను జరిగించు, బాధింపబడే వారికి అందరికీ న్యాయం తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసును, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచును. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గల. ఎందుకంటే మోషేను నడిపించిన దేవుడు మోషేతో అనుక్షణము ఇలా చేయి అలా చేయించేసి మోషే యొక్క మార్గాన్ని చూపించిన దేవుడైన. అదే కాలంలో ఇశ్రాయేలులందరినీ కూడా ఐగుప్తులో మరి ఆ అరాచకం నుండి, ఆ యొక్క బానిసత్వం నుండి నడిపించి పాలుతేళ్ల ప్రవహించకి కానాన్ దేశానికి తీసుకొచ్చిన దేవుడైన. అటువంటి దేవుడిని వాళ్ళు మర్చిపోయి మరి ఆయన్ని పక్కన పెట్టి, ఆయన కాకుండా అనేకమైన లోకములో ఉన్న విగ్రహాలను పూజించడం వల్ల దేవుడు కోపం వచ్చి మళ్ళా మోషతో మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇవన్నీ చూస్తుంటే దేవుడు మరి అలా ప్రార్థన చేసినప్పుడు మళ్ళా కనికరించి, మళ్ళా క్షమించి, మళ్ళా ఆయనకి మళ్ళీ పాలుతేళ్లు ప్రవహించిన దేశం వాళ్ళు ఏటడిగితే అవి చేయడానికి దేవుడు అంగీకరించిన దేవుడైన. అటువంటి దేవుడిని మనం ఏం చేస్తున్నా? మనం పక్కన పెడుతున్నామా? ఆయన మర్చిపోతున్నామా? ఆయన తృణీకరిస్తున్నామా? ఆయనని మరి ఏమైనా మనము మన మాటల ద్వారా, మన యొక్క క్రియల ద్వారా, మన యొక్క పనుల ద్వారా ఆయనను మనం ఏమైనా బాధిస్తున్నామో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వేచిపోయేవాడు కాదు. ఆయన కోపం అంటే 5 నిమిషం మాత్రమే ఉంటుందండి. చూడండి, అదే కానీ కోపం ఎక్కువ ఉంటే వాడికి ఏమైపోతాం మనం అందరం ఒక్కసారి ఆలోచించండి. ఆయన నిత్యము కోపించేవాడు కాదు. మన పాపను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములు బట్టి మనకు ప్రతిఫలం లేదు. ఎందుకంటే మన పాపాలు బట్టి మనం ప్రతీకారం చేస్తే అసలు ఈరోజు మనము ఈ స్థితిలో ఉండము, ఇలా ఉండకపోవడానికి బ్రతికే ఉండమేమో అనిపిస్తుంది. మన దోషముల బట్టి మనకు ప్రతిఫలం లేదు. ఎందుకంటే ఆయన అంటాడు, పాపాలు మోసిన ప్రతి ఒక్కరు కూడా ఆయన దగ్గర రావాలని అంటాడు. ఆయన నేనే మీకు తోడుగా ఉంటాను, సర్వలోకానికి నేను తోడుగా ఉంటాను, మీరందరూ నా దగ్గర రండి, ఈ పాపాలను నాకు వేయండి, నేను మూడేళ్ళు సిద్ధంగా ఉన్నాను. మీ గురించి నేను బలియాగములకు సిద్ధంగా ఉన్నాను, మీ గురించి నేను మరణములకు సిద్ధంగా ఉన్నాను. మీకే మంచి కావాలి, మీకే సంతోషం కావాలి, మీకే సమాధానం కావాలి,
మీరే నిత్యము కొడుకులో నిత్యాలలో ఉండాలని దేవాది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆయన మన దోషములను బట్టి మన ప్రతిఫలం మీరేదు, భూమి కంటే ఆకాశం ఎంత కావదో ఆయన ఎందుకు భయభక్తులు కలవాలి కదా. ఆయన కృప అంత అధికంగా ఉన్నది. భూమి అంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన కృప చూడండి అంటున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుని సమస్తమైన జరిగారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానన్నప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఆయన దగ్గరికి వెళ్తున్నామా? ఆయనతో సహవాసం చేస్తున్నామా? ఆయనతో మనం కలిసి ఉంటున్నామా? ఆయనతో మనం మాట్లాడుతున్నామా? ఆయన్ని మనం చూడవచ్చున్నామా? ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. మనం లేచి నిలబడినట్టు 10 నిమిషాలు ఆయన చేసిన ఉపకారాలు మనం తలుచుకొని ఆయన మనము ఆరాధించి ఆయన ధ్యానిద్దాం. 10 నిమిషాలు నిలబడితే మనము ఆయనని మనం చూద్దాం, ఆయన ఆరాధిద్దాం, ఆయన మహింపరిద్దాం. ఆయన అంటున్నాడు, నేను అంటున్నాను సమస్తమైన జల్లారా యుద్ధకు రండి, నా యుద్ధ మీకు విశ్రాంతి అండి, నేను మీకు శాంతి ఇస్తాను, మీకు నేను సమాధానం ఇస్తాను, నేను మీకు చాలా బోధించి మరణ బోధించి లేదు దేవుడు నేను సంగతి మీరు మర్చిపోవద్దని చెప్పేసి చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం 10 నిమిషాలు ఆయనకి చూద్దాం. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, తృప్తి పరచినావు, కృపలతో దీవించినావు, మేలుతో తృప్తి పరచువాడు, కృపలతో దీవించినావు, కరుణా కటాక్షములను నాకు కిరీటములను, కరుణా కటాక్షములను నాకు కిరీటములను ధరింపచేసెను నాయకుడే, ధరింపచేసెను నాయకుడే, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించుచున్నాడు నాయకుడే, సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించుచున్నాడు నాయకుడే, పరమవైద్యుడే పరిశుద్ధుడే, పరమవైద్యుడు పరిశుద్ధుడే, పరలోకనాథుని ప్రియకుమారుడు, పరలోకనాథుని ప్రియకుమారుడు, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములను దేనిని మరువక కొనియాడుమా, యెహోవా చేసిన ఉపకారములను దేనిని మరువక కొనియాడుమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా.
యేసయ్య మీరు చేసిన మేలు మేము మర్చిపోకుండా ప్రభా, మీరు ఇచ్చిన తండ్రి ఆజ్ఞలు అనుసరిస్తే ప్రభా, మీరు ఇచ్చిన కట్టడలు మేము తండ్రి గైకుంటూ ప్రభా మీరు సేవించడానికి సహాయం దయచేయండి. మా పూర్ణతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో ప్రభా నేను ఆలోచించడానికి ప్రభా మీ కృపను వెతుక్కుంటూ ప్రభా మేము తండ్రి జీవించడానికి సహాయం దయచేయమని ఇచ్చినాను. నిరీక్షణ ఉద్యోగం దయచేయండి ప్రభా. ఏం చేయాలి గురించి ప్రభా మీరు ప్రాణం పెట్టారు ప్రభా, ప్రాణం పెట్టేట్టుగా ప్రేమించారు ప్రభా. ఏం చేయాలి ప్రభావం పొందారు ప్రభా. ఏం చేయాలని నేను తెలుసుకుని ప్రభా నేను సేవించడానికి, నేను ఆరాధించడానికి, నేను కొట్టడానికి ప్రభా అదే ప్రభావం సాక్షులుగా నిలబడడానికి ఆయన సహాయం దయచేయమని ఇచ్చినాను. ఇప్పుడు ప్రతి ఒక్కరిని బట్టి నీకేమన్నా చెల్లించుకొచ్చినాను. ఈ ఆలోచనతో వచ్చారో ఏ తలపుతో వచ్చారో ప్రభా మీరైతే మీకైతే తెలిసింది ఆయన, మాకైతే తెలియదు ఆయన. సమస్త విధితో కారణం తగ్గించండి, మీ కృపతో నింపండి ప్రభా. పుట్టి హృదయాలతో కాకుండా అయినా ఖాళీ హృదయాలతో కాకుండా ప్రభా ఈ యొక్క వాక్యాన్ని ప్రభు వెంటబెట్టుకుని వెళ్ళడానికి ఆయన మీ జీవితంలో వెంటబెట్టుకుని వెళ్ళడానికి ప్రభా మీరు ఇచ్చిన ఏదైనా వాగ్దానాన్ని వెంటబెట్టుకుని వెళ్ళడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను. అలాగే ఇప్పుడు వాక్యం చెప్పుతున్న ఏది ఏం రావాల్సిన కొన్ని చాటం వరకు పరచుకోండి ప్రభా. ఏ వాక్యం చెప్పలేదో ప్రభా మీరే తండ్రి అబిలో ఉంది తండ్రి మీరే మాట్లాడమని, మీరే సమస్త కనుక మహిమ ప్రభావాలు పొందమని ఈ ప్రార్థన ప్రభు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చున్నామండి. హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నా తండ్రి. ఈ ఆదివారం ఉదయకాల సమయం తండ్రి మేము మయపరచడానికి, మిమ్మల్ని కనపరచడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మేము ఆదరణ చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో మరి వాక్యం మాట్లాడుతుండగా మీరే తండ్రి నాతో మా అందరితోనే మాట్లాడి మాకు కావాల్సిన జీవహారం మా దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఏ విషయంలో అయితే మీ దగ్గర నుంచి దూరం అయిపోతున్నామో తండ్రి, ఏ విషయంలో తండ్రి మీకు ఇష్టలుగా ఉండలేకపోతున్నాము తండ్రి, ఆ విషయాన్ని బట్టి మీరు మాకు వాక్యంతో మాట్లాడండి. మేము సరిదిద్దుకుని తండ్రి మీ యొక్క బిడ్డలుగా సాక్షిగా జీవించడానికి కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. వాతావరణం ఆదాయం తీసుకొని కార్యక్రమం ఆదాయం తీసుకోండి. భయంకరంగా తండ్రి మమ్మల్ని కనపరిచి మయంపరిచి సంతోషం సమాధానంతో ఇంటికి వెళ్ళడానికి కృపను చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బైబిల్ తీసినట్లయితే మికా రాసిన గ్రంథము 6వ అధ్యాయం, మికా రాసిన గ్రంథము 6వ అధ్యాయము 6 నుంచి 9 వచనం. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును. దేవుడు మాట్లాడుతున్నారు. మనం చర్చికి వస్తాం, మందిరానికి వస్తాం, దేవుని సన్నిధిలోకి వస్తాం. అవునా? వస్తున్నాం లేదు? వస్తున్నాం. ఏం తీసుకొని వస్తున్నాం? దేవుని మందిరానికి, దేవుని ఆలయానికి, దేవుని కలవడానికి ఇంత ఎండలో కష్టపడి అన్ని పనులు మానుకొని కొంతసేపు దేవునితో గడుపుతాం, తెచ్చుకొస్తాం, తెచ్చి వెళ్తాం. సాధారణంగా స్కూల్కి ఎందుకు వెళ్తారు పిల్లలు? ఒక పని మీద వెళ్తారు. ఏం పని చదువుకోవడానికి వెళ్తారు, అంటే ట్యూషన్కి ఎందుకు వెళ్తారు? ఎక్స్ట్రా నేర్చుకోవడానికి వెళ్తారు. సో ఒక పని ఒక దగ్గరికి వెళ్తున్నాం అంటే మనం లైఫ్లో ఏదో ఒక పని చేయడానికి వెళ్తాం, ఉంటూనే వెళ్ళాం కదా.
అలాగనే మన దేవుడి మందిరానికి వస్తున్నాం, చర్చికి వస్తున్నాం అంటే ఏం తీసుకొని వస్తున్నాం, దేని కొరకు వస్తున్నాం అనే విషయం చూద్దాం. బైబిల్లో దేవుడు ఏమంటున్నారు. మికా రాసిన గ్రంథం 6వ అధ్యాయం 6 నుంచి చదువు. ఏమి తీసుకొని వచ్చి ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును. యెహోవాని దర్శింతును. ఏం తీసుకొని వచ్చింది నేను యెహోవాని దర్శింతును. ఏమి తీసుకొని వచ్చి ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కరించేతును. దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా. వేల కొలది పొట్టేలను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలుగజేయన. అది పాట కూడా ఉంది కదా. సో వేలాది నదులందు విస్తార తైలము తెస్తే దేవుడు సంతోషిస్తారా? లేదా పొట్టేలను లేదంటే ఏదైనా బలి ఇస్తే దేవుడు సంతోషిస్తారా? ఏం తీసుకొని మనం దేవుని ఆలయానికి వస్తున్నాం, ఏం తీసుకొని మనం దేవుని సన్నిధికి వస్తున్నాం, ఏ హృదయంతో ఏ మనసుతో దేవుని దగ్గరికి వచ్చి కూర్చుంటున్నాం ప్రతి ఒక్క ఆదివారము, ప్రతి ఒక్క ప్రార్థనలో. సో నువ్వు వేలాది ఎండ్లెస్ స్ట్రీమ్స్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ తీసుకొచ్చినా లేదంటే పొట్టేలు తీసుకొచ్చినా దేవుడు సంతోషిస్తారా? మరి దేని బట్టి దేవుడు సంతోషిస్తారు? దేవుని బట్టి దేవుడు ఏది చూసి మన బట్టి దేవుడు ఈరోజు ఈ సమయం మనం గడుపుతున్న దేవుడు సంతోషిస్తారు. అదేంటో చూద్దాం బైబిల్లో. చదువు. నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుడిని నేను ఇస్తున్నా. నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఇస్తున్నా. మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. చూడండి, ఫస్ట్ థింగ్ దేవుడు కోరుకుంటుంది ఏంటి? ఏ తీసుకురావాలంటే దేవుని దగ్గరికి న్యాయముగా నడుచుకున్నది. ఫస్ట్ థింగ్ కనికరము ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. సో ఏమంటారు దేవుడు? ఏం అడుగుతున్నారు దేవుడు? ఏం ఆశిస్తున్నారు దేవుడు మన దగ్గర నుంచి? న్యాయముగా నడుచుకొనము, కనికరము ప్రేమ చూపించుము, దీన మనసు కలిగి ఒకటి ఉంటే సరిపోదా? చాలా మంది దీన మనసులు ఉంటారు. చాలా మంచి హృదయం, చాలా దీన మనసు అంటే ఆయన అంటారు. అదొకటే సరిపోదు. దేవుడికి ఏం కావాలంట? దీన మనసు కలిగి దేవుని ఎదుట మోకరించి ప్రార్థించాలంట. అదేనంట దేవుడు ఆశపడుతుంది. చాలా మంచి వ్యక్తి అండి, చాలా మంచి మనిషి అండి, అది సరిపోదు దేవునికి. మంచి వ్యక్తి, మంచి మనిషి కూడా చేయాల్సిన పని ఏంటంటే దేవుని సన్నిధిలో మోకరించి దేవుని వేడుకోవాలంట, ప్రార్థన చేయాలంట. సో దేవునికి కావాల్సింది అటువంటి లక్షణము, అటువంటి విషయం దేవునికి కావాలి. సో మంచి మనసు కలిగి, దీన మనసు కలిగి, ప్రేమ కనికరము. సో మంచి మనసు, దీన మనసు కలిగి మోకరించి ప్రార్థించడం దేవుని కావాలి అని అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. సో ఇది ఒకటేనా, ఇంకేమైనా కావాలా? ఇంతేనా, ఇంకేమైనా అవసరం దేవుడు? నెక్స్ట్ చదవండి 9th verse. ఆలకించుడి యెహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు. చూడండి, జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్య పెట్టును. ఇంకా శిక్షణ గూర్చిన వార్తను ఆలకించుడి. చాలా అక్కడ ఏమన్నారు ఇంగ్లీష్ లో 9th verse ఏమనుందంటే ఇట్ ఈస్ వైజ్ టు ఫియర్ ద లార్డ్ అని ఉంది. ఇట్ ఈస్ వైజ్ టు ఫియర్ ద లార్డ్. అరే కూర్చోరా, రే కూర్చో. ఇట్ ఈస్ ఏమనుంది అక్కడ బైబిల్లో? ఇట్ ఈస్ వైజ్ టు ఫియర్ ద లార్డ్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అది జ్ఞానము, అది జ్ఞానముకు మూలం అని ఉంది.
సో దేవుడికి కావాల్సింది ఏంటంటే మన దగ్గర నుంచి ఆలయానికి వచ్చినప్పుడు దేవునికి ఏం కావాలి, ఆలయానికి వచ్చినప్పుడు మొదటిది ఏమంటున్నారు దేవుడు? ప్రేమ. ఫస్ట్ థింగ్ ఏమంటున్నారు దేవుడు? న్యాయముగా నడుచుకుంటా, కనికరము ప్రేమించుటయు, దేన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు, అది తర్వాత భయం. దేవుని యొక్క జ్ఞానమును పొందుకున్నట్టుగా మనం ఏమంటారంట? ఇట్ ఈస్ వైస్ టు ఫియర్ ద లార్డ్ ఉంది బైబుల్. దేవుని జ్ఞానము పొందుకోవాలంటే దేవునికి భయభక్తులు కలిగి జీవించాలి. సో 4 విషయాలు దేవుడు ఆశపడుతున్నారు, దేవుడు కోరుకుంటున్నారు మన దగ్గర నుంచి. దేవుని మందిరానికి వస్తున్నామంటే, దేవుని సన్నిధికి వస్తున్నామంటే, దేవునితో కొంత సమయం గడపాలి అనుకుంటే ఈ 4 మనలో ఉండాలి అని అక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. భయపడాలంటే దేవునికి ప్రేమ ఒక్కటే సరిపోదు, దేవునికి ప్రేమిస్తున్నాను అంటే సరిపోదు, ఏముండాలి? భయం కూడా ఉండాలి. ఇప్పుడు పిల్లలు మనం ప్రేమిస్తాం, ప్రేమ ఉంటే సరిపోతే వింటారన్నమాట, వింటారు. ఏం కూడా మనం చేస్తాం, మనం భయం వచ్చేలా కూడా చేస్తాం. భయం రావడానికి మనం ఏం చేస్తారు పేరెంట్స్? తంతారు. దేవుడు కూడా మనం భయపడాలంటే మనం ఏం చేస్తాం? దేవుడు మనల్ని ఏం చేస్తారు? తంతారు. తంతే మనం ఏమవుతాం తెలియదు. పిల్లలు భయం రావాలంటే మనం చేసే పని తల్లిదండ్రులు వాళ్ళకి కర్ర పెట్టి గట్టిగా వాడు మాట వినకపోతే ఇంకేం చేస్తారు? ఇంకా తంతారు. ఆ ఇంట్లో మా ఇంట్లో మనం అప్పుడేం చేస్తారు? చెప్పండి. ఇంట్లో మాట వినకపోతే ఏం చేస్తారు? ఇంట్లో మాట వినకపోతే పిల్లలు ఏం చేస్తారు? ఇంట్లో వద్దురా నువ్వు వెళ్ళిపోయి అక్కడ దూరంగా అని చెప్పేసి ఎక్కడ పంపించేస్తాం? హాస్టల్లో. అంటే మనతో ఉండే అవకాశం ఉంది కూడా వాళ్ళకి. దేవుడు కూడా చేసేది అదే. లోకపరంగా తల్లిదండ్రులను ఇలాగే చేస్తే మరి దేవుడు ఇంకా ప్రేమిస్తున్నారు మనల్ని. ఆయన ఏం చేస్తారు? మాట వినకపోతే ఫస్ట్ చెప్తారు, వింటే మంచిది. చెప్పకపోతే నెక్స్ట్ స్టెప్ ఏంటి? తంతారు. తన్నప్పుడు వింటే మంచిది, తనకపోతే ఇంకా తంతారు. అప్పటికీ వినట్లేదు. ఎన్ని తనం తిన్నా ఎన్ని చేసినా వినట్లేదు. మరి ఏం చేస్తారు? బయటికి పోవాలి, నువ్వు ఎక్కడికి వెళ్తావు వెళ్ళు, బయటికి వెళ్ళిపోని చెప్పి పంపించేస్తారు. మనం కూడా దేవుడు చేస్తుంది అదే. సో మన లైఫ్లో ఏం జరుగుతుందో దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు ఏ స్టేజ్లో ఉన్నామని. మనం మాటతో చెప్పించుకునే స్టేజ్లో ఉన్నావా, లేదంటే తన్నించుకునే స్టేజ్లో ఉన్నావా, లేదంటే బయటికి ఏకంగా దేవుడి నుంచి దూరం అయిపోయి వెళ్ళిపోయామా అని తెలుసుకోవాలి. సో ఫియర్ ఆఫ్ ద లార్డ్, దేవుని భయం కూడా ఉండాలంటే. దేవుడు మనకి భయం లేకపోతే భయం తెప్పించేలా దేవుడు చేస్తారు. అంటే మనల్ని కొడతారు. అంటే కొట్టడం మనకేమవుతుంది? ఆరోగ్యం పోవడమో, లేదంటే ఏదో సమస్యలు రావడమో, ఇబ్బందులు రావడం, ఇవన్నీ చేస్తారు దేవుడు. అవన్నీ ఏంటంటే మనం సరిచేయడానికి చేస్తుంటారు. బైబిల్లో ఈ విధంగా ఉండమని దేవుడు మనకు సెలవిచ్చాడు. ఒక రాజు అవ్వాలంటే ఎంత ఉండాలి వయసు? మామూలుగా ఎంత ఉండాలి? పెద్ద అయి ఉండాలి. అట్లీస్ట్ కొంత జ్ఞానం ఉండాలి, పాలన చేసే ఇది కూడా ఉండాలి. బైబిల్లో ఒక రాజు ఉన్నాడంట, చిన్న వయసు. అంటే ఎంత వయసు అనుకుంటున్నారు? సుమారు 8, ఇంకా 30 అంటే పెద్దవాడు పర్వాలేదు. చిన్న వయసులో ఉన్నారు 8 years అంటున్నారు. ఇంకే తక్కువ ఉన్నారు. వీడి వయసు ఎంత? హర్ష 5 years అంటే ఎంత ఉన్నాడు? సో ఆ ఏజ్లో రాజు అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఇజ్రాయెల్కే రాజు, యూదాకే రాజు, యెరూషలేముకే రాజు, ఒప్పుకుంటారు? బైబిల్ చిన్న వయసులో రాజు అయింది ఏ వయసులో చెప్పండి? 8 years అంటున్నారు. చూద్దాం ఒకసారి బైబిల్లో. 2 Chronicles 2వ దినవృత్తాంతర పత్రిక 2 Chronicles 24వ అధ్యాయం చూడండి ఒకసారి. జోష్ ఏలను ఆరంభించినప్పుడు ఎంత అంటే వయసు?
7 years. అంటే ఎంత ఉంటాడు సుమారు? హర్ష కంటే ఒక 2 years పెద్దడు అంతే. అది కింగ్ ఆఫ్ జూడా అంట. యూదాకే రాజుని చేశారంట దేవుడు. మరి ఎంత జ్ఞానం ఉంటుందో, మరి దేవుడు ఎందుకు ఎంచుకున్నారో, దేవుడు ఆ విధంగా చేశారో మరి చూద్దాం. అసలు ఏంటి ఆయన పరిస్థితి, ఎందుకు అంతగా దేవుడు హెచ్చించారు, ఎందుకు అంతగా దేవుడు ప్రేమించారు అని చూద్దాం. ఉన్నప్పుడు యెరూషలేములో 40 ఏండ్లు ఏలేము. యెరూషలేము ఎన్ని ఇయర్స్ ఆయన రాజు వెళ్ళాడంట? 40 ఏళ్ళు. రాజుకి ఎప్పుడయ్యాడు? 7 సంవత్సరాలు ఉన్నప్పుడు. 7 years గా ఉన్నప్పుడు రాజు అయ్యాడంట. 40 years యెరూషలేముని రాజుగా వెళ్ళాడంట. అది వినడానికి మనకు ఆశ్చర్యం ఉంది, కానీ బైబిల్లో జరిగింది ఆ టైంలో. దేవుడు ఎందుగా అంత ప్రేమించారో, ఎందుగా హెచ్చించారో చూద్దాం. ఆ లక్షణాలు ఏంటో. అతని తల్లి బెయేర్షెబా, కాపురస్తురాలైన జిబ్య, యాజకుడైన యెహోయాదు బ్రతికిన దినములన్నీయు యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. చూడండి, ఎందుకంటే అంత చిన్న వయసులో దేవుడు అంత హెచ్చించారు, జోషువని రాజుకం చేశారు. దేవుని ఎదుట యథార్థంగా ఉన్నాడు కాబట్టి, ప్రవర్తించాడు కాబట్టి. ఈ డిడ్ ఇంగ్లీష్లో ఏమన్నంటే, he did what was pleasing to the Lord as long as Jehoiada the priest was alive. సో అంత వయసులో మరి అన్ని పనులు చేయాలంటే కష్టం కాబట్టి పక్కన దేవుడు ఒకరు నుంచారు. ఎవరు నుంచారు? దేవుడు జెహోయా అనే ఒక దేవుని కాపరిని దేవుడు సహాయంగా ఉంచారు. సో ఆ విధంగా 7 సంవత్సరాల వయసులో దేవుడు రాజుగా ఎంచుకున్నాడు ఆ పిల్లవాడిని. 40 years పాలించారు. కారణం ఏంటంటే ఆ వ్యక్తి ఏం చేసేవాడు? పిల్లడు దేవుని మాటకు యథార్థంగా ఏం చేశాడు? ప్రవర్తించాడు. దేవుని మాటకు ప్రవర్తించాడు కాబట్టి దేవుడు చిన్న వయసులోనే హెచ్చించాడు. ఎప్పుడైతే మనం దేవునికి యథార్థంగా ప్రవర్తిస్తామో ఏం చేస్తారు? దేవుడు వయసుతో సంబంధం లేదు. దేవుడు మనకి మించిన బ్లెస్సింగ్స్ దేవుడు ఇస్తారు. మనం చాలాసార్లు ప్రార్థన చేస్తుంటే, ఏంటి నాకు ఇలా అయింది, ఏంటి నేను పాస్ అవ్వలేకపోతున్నాను, ఏంటి ఎగ్జామ్ రాయలేకపోతున్నాను, ఎన్నిసార్లు రాసినా అవ్వట్లేదు, ఉద్యోగం రావట్లేదు, ఎన్ని రకరకాల మన బాధలు మనం దేవుని దగ్గర చెప్పుకుంటూ ఉంటాం. కానీ దేవుడు మాట్లాడుతున్నారు, ఎప్పుడైతే దేవుని మనం ప్లీజింగ్గా ఉంటాం, ఎప్పుడైతే దేవుని మనం లోపడతామో, ఆయన మాటను అంగీకరిస్తామో, ఆయన చెప్పినట్టు మనం చేస్తామో, దేవుడు ఏం చేస్తారంటే మనకి వయసుకు మించిన అధికమైన బ్లెస్సింగ్స్ దేవుడు ఇస్తారు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. సో దేవుడు ఇందాక చెప్పిన 4 ఆశిస్తున్న 4 క్వాలిటీస్ ఈ వ్యక్తిలో ఉన్నాయి కాబట్టి దేవుడు ఏం చేశారు? బ్లెస్ చేశారు. చిన్న వయసులో రాజుగా ఇచ్చారు. తన వయసుకు మించిన బ్లెస్సింగ్స్ దేవుడు ఇచ్చారు ఆ వ్యక్తి. ఆ తర్వాత 4th verse చదవండి. యెహోవా మందిరమును బాగు చేయవాలని యోవాషునకు తాత్పర్యము పుట్టెను కనుక సో ఇంకా ఏం చేశారంటే ఆ వయసులో దేవుని మందిరమును బాగు చేయాలని ఆలోచన వచ్చిందంట. దేవుని మందిరము సాదృశ్యంగా ఈ న్యూ టెస్టిమెంట్ లో ఏం కనిపిస్తుందండి? దేవుని మందిరం అంటే ఏంటి సాదృశ్యం? దేవుని మందిరం అంటే మన శరీరము దేవుని ఆలయం అంటున్నారు బైబిల్లో. కొరింథీ రాసిన పత్రికలో ఉంటుంది. మన శరీరం ఏంటంట? దేవుని ఆలయము, దేవుని మందిరము. సో ఇక్కడ జోషియాకు వచ్చిన ఆలోచన ఏంటి? రాజుకి పాడైపోయిన దేవుని మందిరమును బాగు చేయాలని. అంటే దాని సాదృశ్యంగా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మనందరం కూడా బ్లెస్ చేయబడాలంటే ఏం చేయాలంటే, ఏ ఆలోచన రావాలంటే మనకి పాడైపోయిన దేవుని యొక్క బిడ్డల్ని, మందిరంకి సాదృశ్యమైన దేవుని యొక్క బిడ్డల్ని మనం బాగు చేసే పనిలో ఆ యొక్క ఆలోచన మనకి రావాలి ప్రతి ఒక్కరికి. మన ఇంట్లో టీవీలు బాగు చేసుకుంటాం, ఫ్రిడ్జ్లు బాగు చేసుకుంటాం, ఏసీ పోతే ఏసీ బాగు చేసుకుంటాం, ఫ్యాన్లు పోతే ఫ్యాన్లు బాగు చేసుకుంటాం, బైకులు బాగు చేసుకుంటాం, అన్నీ చేసుకుంటాం. సర్వీసింగ్ కరెక్ట్ టైంకి, బైక్ అయితే కరెక్ట్ టైంకి వచ్చే సర్వీసింగ్, ఏదైనా ఏ వస్తువు అయినా చేస్తాం. మరి శరీరం మన సర్వీసింగ్ అరే మాట్లాడకూడదు. సో అన్నిటికీ సర్వీసింగ్ చేస్తాం, కానీ దేవుడు మాట్లాడుతుందండి, దేవుడు సృష్టించిన మన శరీరముకు సర్వీసింగ్ చేస్తున్నావా లేదా?
ఏంటమ్మా చేస్తున్నావు సర్వీసింగ్? ఎలా చేస్తున్నావు? ఎలాగా? వాటరా? హోలీ వాటర్, మామూలు వాటర్? కూర్చోండి. సో దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, దేవుని పాడైపోయిన దేవుని మందిరాన్ని ఏం చేయాలనుకున్నాడు ఆ రాజు? బాగు చేయాలి, సర్వీసింగ్ కాదు, బాగు చేయాలనుకున్నాడు. ఓకేనా? పాడైపోయిన దేవుని మందిరాన్ని బాగు చేయాలనుకున్నాడు. సో అంటే దాని సాదృశ్యంగా దేవుని మందిరం మన ఆలయం, మన శరీరం సాదృశ్యం కాబట్టి ఎవరైతే దేవుని సృష్టించారో మనుషులు పాడైపోతున్న వాళ్ళని ఏం చేయమంటున్నారు? దేవుడు బాగు చేయాలి. ఏ విధంగా బాగు చేస్తామో మనుషుల్ని? ఏ విధంగా బాగు చేయగలం? సువార్త ప్రకటించో, లేదంటే దేవుని గురించి మాటలు చెప్పడం, మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలు పంచుకోవడం. నాకు ఇలా ఎగ్జామ్లో దేవుడు పాస్ చేశాడు కాబట్టి మిమ్మల్ని కూడా పాస్ చేస్తారు, మీరు దేవుడిని నమ్ముకోండి అని చెప్పడం. అటు విధంగా సువార్త ప్రకటించడం కూడా దేవుని మందిరాన్ని ఏం చేయడం? బాగు చేసే ప్రక్రియ అని ఇక్కడ బైబిల్లో ఆ విధంగా రాజు చేశాడు. తర్వాత ఏం చేశాడంట? మరి బాగు చేయాలంటే ఏం కావాలి? మందిరాన్ని బాగు చేయాలంటే ఏం కావాలి? ఏం కావాలి? డబ్బులు కావాలి కదా. హృదయం మనం డబ్బులు కూడా అవసరం కదా. మనం కూడా ఏదైనా చేయాలంటే డబ్బులు అవసరం. మంచి మనసు ప్రార్థన దేని కావాలి? డబ్బులు కూడా అవసరం. స్కూల్ జాయిన్ చేయాలి, వెరీ గుడ్. కూర్చోండి, మంచిగా వినండి. ఏం చెప్తున్నా వినండి, సరేనా? సెల్ ఫోన్ పక్కన పెట్టే చెప్పేది వినండి. చెప్పు. స్కూల్ జాయిన్ చేయాలని మనకు మంచి మనసు ఉంటే సరిపోదు, ఏముండాలి? డబ్బులు కూడా ఉండాలి, అంతే కదా. సో మందిరం బాగు చేయాలంటే కోరిక వచ్చింది చిన్నవాడికి, మంచిదే. కానీ బాగు చేయాలంటే ఏం కావాలిరా? ఏం కావాలి? డబ్బులు కావాలి, సరేనా? డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ఏం చేశారో చూద్దాం, చదవండి. 5th verse. అతని యాజకులను లేవీయులను సమకూర్చి మీరు యోధా పట్టణంలోకి పోయి మీ దేవుని మందిరము బాగు చేయుటకై ఇశ్రాయేలీయులందరి యొద్ద నుండి ధనమును ఏటేటా సమకూర్చుచు ఈ కార్యమును మీరు త్వరపెట్టవలనని ఆజ్ఞ ఇచ్చాను. ఏం చెప్పారంటే ఆ ప్రీస్టులందరికీ వెళ్ళి యెరూషలేములో డబ్బులు సమకూర్చి ఆ డబ్బులతో ఈ యొక్క మందిరమును మనం బాగు చేసుకున్నామని చెప్పడం జరిగింది. సో ఆ విధంగా చేశారంటే వాళ్ళందరూ కూడా ఈ డబ్బులు సమకూర్చారు, బాక్సులు పెట్టారు, చాలా మంది కాంట్రిబ్యూట్ చేశారు. 11th verse చూడండి. 10th verse చూడండి, 10వ verse. కాగా అధిపతులందరూ జనులందరూ కానుకలు ఏం చేశారంటే వాళ్ళు బాధతో ఏడుస్తూ ఇచ్చారు. కానుకలు సంతోషంగా ఇచ్చారు. దేవుని మందిరమును కట్టడానికి కావలసిన కానుకలు అందరూ కూడా ఏం చేశారంట? సంతోషంతో దేవునికి సమర్పించారంట. దేనికి? బాగు చేయడానికి. ఈరోజు మనం దేవుని కానుకలు ఇస్తాం. కొంతమంది ఎలా ఇస్తారు? సంతోషంగా ఇస్తారు, బాగా ఇస్తారు. ఎలా ఇస్తారు? లెక్క ఎడుకుంటారు. ఫస్ట్ ఎంత ఉందో డబ్బులు, ఎంత ఉందో చూసుకొని కరెక్ట్గా లెక్క అనమాట. సో బాధతో ఇచ్చేవారు చాలా మంది ఉంటారు. కానీ ఇక్కడ సంతోషంగా దేవుని కొరకు కానుకలు ఇచ్చారు కాబట్టి దేవుడు ఏం చేశారంట? బ్లెస్ చేశారు. సో ఆ విధంగా మందిరం కట్టాలనుకున్నాడు, ఆలోచన వచ్చింది. పాడైపోయిన మందిరమును బాగు చేయాలనుకున్నాడు. ఆ తర్వాత కావలసినవన్నీ కూడా సమకూర్చడానికి ప్రయత్నం కూడా చేశాడు. అందరి దగ్గర డబ్బులు తీసుకోమని చెప్పి అందరూ సంతోషంగా డబ్బులు ఇచ్చారు. ఇదంతా కూడా అందరూ సంతోషించే డబ్బులంతా కూడా తీసుకొచ్చి దేవుని మందిరాన్ని రిపేర్ చేశారు. తర్వాత 11th verse చదవండి. లేవీయులు ఆ పెట్టెను రాజు నివాసించు స్థలమునకు తెచ్చుచూ వచ్చిరి. డబ్బులు పెట్టి ఎక్కడ తెచ్చారు? రాజు నివాసించున్న స్థలమునకు తీసుకొచ్చి అందులో ద్రవ్యము విస్తారముగా ఉన్నట్లు కనబడినప్పుడల్లా రాజు యొక్క ప్రధాన మంత్రియు ప్రధాన యాజకుడు నియమించిన పై విచారణకర్తయు వచ్చి పెట్టెలో ఉన్న ద్రవ్యములు తీసి యథాస్థానమందు దానిని ఉంచుచూ వచ్చిరి. ఆ విధంగా 12th verse. అప్పుడు రాజును యెహోయాదాను యెహోవా మందిరము
పనిచేయ వారికి దాన్ని ఇచ్చి ఆ, యెహోవా మందిరమును బాగు చేయుటకే ఉమ్, కాసేవారిని వడ్ల వారిని ఉమ్, యెహోవా మందిరమును బలపరచుటకు ఉమ్, ఇనుప పని ఇత్తడి పని చేయవారిని కూడుకు తెచ్చిరి. ఉమ్. సో డబ్బులు వచ్చిన డబ్బులతో ఏదైతే పని చేయాలో ప్రతి ఒక్కరిని అపాయింట్ చేసి అందరితోని ఏం చేయించారంట, రిపేర్స్ చేయించారు. జెహోవా ఎవరు? ఎవరా జెహోవా? ఎవరా జెహోవా? యెహోవా ఏర్పరచుకున్నారు. ఇందాక చెప్పాను కదా ఎవరు, ఫస్ట్ చెప్పాను ఎవరా జెహోవా? ఆ పిల్లాడికి తోడుగా ఉండడానికి దేవుడు జెహోవా. 3వ వచనం చదవండి, 3వ వచనం. యెహోవా అతనికి ఇద్దరు భార్యలు, యెహోవా ఎవరా? సెకండ్ వర్స్. యాజకుడని యాజకుడని యెహోవా తోడుగా ఇచ్చారు దేవుడు ఎవరికి? ఆ చిన్న వయసులో ఉన్న రాజు తోడుగా ఇచ్చి ఆయన చెప్పినట్టుగా చేయమని దేవుడే తోడుగా ఇచ్చాడు. ఆ యెహోవా గురించి మాట్లాడుతున్నాడు. అర్థమైందా? ఆ యెహోవా గురించే చదవండి, 12వ వర్స్ చదవండి. ఇప్పుడు రాజును రాజు ఎవరు? చిన్నపిల్లడు. రాజును యెహోవా. సో రాజు అని చిన్నపిల్లడు, యెహోవా ఎవరైతే యాజకుడు దేవుడు సాగించారో వాళ్ళిద్దరు అన్నమాట. ఓకే, ఆ యెహోవా గురించి మాట్లాడుతున్నారు. రాజు అని యెహోవా ఏం చేశారంట, ఆ మనీ అంతా తీసుకొచ్చి ఆ మందిరం కట్టడానికి సహాయం చేశారు. సో ఆ చిన్నపిల్లడు ఏం చేస్తున్నాడు, యెహోవా మాటలన్నీ వింటున్నాడు. ఎందుకంటే దేవుని యాజకుడు కాబట్టి, దేవుడు ఏర్పరిచారు కాబట్టి అంతా మంచిగా జరుగుతుంది. కావాల్సినవన్నీ రిపేర్ చేస్తున్నారు, దేవుని మందిరాన్ని బాగు చేస్తున్నారు, దేవునికి మంచిగా మాట వింటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు ఏంటంటే 15వ వర్షం చదవండి, 15వ వర్షం. యెహోయాదా దినములు గడిచిన సో ఆ రాజుకి తోడుగా ఉన్న ఈ యొక్క యాజకుడు దినములు గడిచిన వృద్ధుడే చనిపోయిను. వృద్ధుడై చనిపోయిన. అతను చనిపోయినప్పుడు 130 ఏళ్ల వాడు. చనిపోయినప్పుడు 130 ఏళ్ళ వాడు. సో ఇంతవరకు తోడుగా ఉన్నాడు, ఇంతవరకు దేవుని ఒక పనుల్లో సహాయం చేశారు. ఆ చిన్నపిల్లడైన రాజుకి అన్ని కూడా కావాల్సినవన్నీ హెల్ప్ చేశాడు దేవుడి సహాయంతో. ఇప్పుడు ఏమైంది, వయసు 130 years వచ్చాయి. సో ఏమైంది, చనిపోయిన తర్వాత అప్పుడు ఏం చేయాలి రాజు? ఏం చేయాలి? తను ఎలాగో దేవుడు ఉన్నాడు కాబట్టి దేవునిలో యథార్థంగా కొనసాగాలి, దేవుని మాట ప్రకారం నడవాలి ముందు చేసినట్టుగా. కానీ ఇక్కడ ఏం చేస్తాడో చూద్దాం, చదవండి. అతడు ఇశ్రాయేలులో 17th verse చదవండి. యెహోయాదా చనిపోయిన తర్వాత యెహోయాదా చనిపోయిన తర్వాత యూదా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించెను. రాజు వారి మాటకు సమ్మతించెను. జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి దేవతా స్తంభమునకు విగ్రహములకు పూజ చేసిరి. చూడండి, ఎన్ని ఇయర్స్ చక్కగా దేవుని కొరకు జీవిస్తున్న ఆ వ్యక్తి చిన్న వయసులోనే దేవుడు అంతగా ఇచ్చించాడు. కారణం దేవునికి యథార్థంగా జీవించాడు. కానీ ఎప్పుడైతే ఆ పక్కనున్న యాజకుడు చనిపోయారో ఏం చేశారంటే ఆ మనుషులతో ఆ జనములతో మాట కలిపి దేవుని పూజించకుండా దేవతా స్తంభమును పూజించడం మొదలుపెట్టారు. ఆ మనుషులు మొదలుపెట్టినప్పుడు అతను ఏం చేయాలి? పొద్దున్న చెప్పాలి, అడ్డు వేయాలి కదా. మరి రాజుగా అడ్డు వేయాలి, దేవుని బట్టిగా అడ్డు వేయాలి. అడ్డు వేయకుండా ఏం చేశాడంటే 21 చదవండి, 21 verse. రాజు మాటను బట్టి ఎవరిని చావగొట్టారంట? అలా చేయొద్దు అని పంపించిన దేవుని యొక్క యాజకుడిని జకర్యాని పంపిస్తే రాజు మనుషులతో కలిసి అతన్ని చంపేశారు.
అంటే లైఫ్ చూడండి ఎలా చేయండి, ఒక్కొక్కప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు. అంటే పక్కన సహాయానికి ఉంటే ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా ప్రవర్తించడం మన దేవునికి అది ఇష్టమా? అటువంటి జీవితం దేవునికి ఇష్టం. గుర్తుపెట్టుకోవాలి, మనం ఎంత దేవునిలో విశ్వాసంలో ఉన్నా ఆ విశ్వాసం మనం కొనసాగిస్తున్నావా లేదా, ఆ విశ్వాసం మనం పెంచుకుంటూ వెళ్తున్నావా లేదా అనేది దేవుడు చూస్తారు. సో ఈ విధంగా మాట విని, మనుషుల మాట విని మనుషులతో కలిసి ఏమైపోయాడంట, విశ్వాసగా ఉన్న ఆ యొక్క రాజు కూడా దేవుని నుంచి దూరం అయిపోయాడు. సో చిన్న వయసులోనే బ్లెస్సింగ్స్ ఇచ్చారు, చిన్న వయసులోనే ఆశీర్వదించారు, చిన్న వయసులోనే ఉన్నతమైన స్థానంలో ఉంచిన సరే ఏం చేశాడంటే దేవుని మాటకి దూరం అయిపోయాడు. దూరం అయిపోయిన తర్వాత దేవుడు ఏం చేస్తారు? 22 చదువు, 22. ఈ ప్రకారము రాజైన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరిచిన వాడై, ఉపకారం ఏం చేశాడంట? మరిచిన వాడై అతని కుమారుని చంపించెను. అతని కుమారుని జకర్యాను కూడా చంపించును. అంటే దేవుడు చేసిన ఉపకారములు ఏం చేశాడంట? మర్చిపోయాడు. మనం చేసే కామన్ థింగ్ ఏంటంటే క్రైస్తవులుగా దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోతాం. దేవుడు ఎన్నో కార్యాలు చేశారు మన జీవితంలో, మనం ఏం చేస్తాం? మర్చిపోతాం. ఇది కూడా రాజు కూడా అదే చేశాడు. ఇంతకాలం దేవుడు చేసిన ఉపకారం అన్నీ ఏమైపోయిందా? మర్చిపోవడం వల్ల ఏమైంది? ఆ తండ్రి చనిపోయిన తర్వాత దేవుడు పంపించిన యాజకుడు ఇంతకు యెహోయాదా కుమారుడైన జకర్యాను కూడా ఏం చేశారు? రాళ్ళతో కొట్టి చంపేశారు. కారణం ఏంటంటే దేవుడు చేసిన ఉపకారం అన్ని కూడా మర్చిపోయాడు. ఆ తర్వాత ఏమన్నా చూడండి జకర్యా. ఈ ప్రకారము రాజైన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరిచిన వాడై అతని కుమారుని చంపించెను. అతడు చనిపోయినప్పుడు యెహోవాని దృష్టించి దీన్ని విచారంలోనికి తెచ్చును గాక నేను. సో దేవుడు పనిష్ చేస్తారని చెప్పడం జరిగింది చనిపోకముందు. ఆ విధంగానే దేవుడు ఏం చేశారంట? 25th verse. వారు యోవాషును విడిచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగి ఉండెను. అప్పుడు యాజకుడైన యెహోయాదా కుమారుల ప్రాణహత్య దోషము నిమిత్తము అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతడు పడక మీద ఉండగా అతన్ని చంపేశారు. సొంత పక్క నుండి పనిచేసే వాళ్ళు ఏం చేశారు? అతన్ని మంచి మీద ఉండగా చంపేశారు. సో తన లైఫ్ ఎలా ఉండేది? చిన్నప్పుడే దేవుడు బ్లెస్ చేశారు, ఇప్పుడు ఏం చేశారు? చనిపోయే పరిస్థితిని తెచ్చుకున్నాడు. కారణం ఏంటి? దేవుడు చేసిన ఉపకారంలో మర్చిపోయాడు. దేవుడు చేసిన ఉపకారంలో మర్చిపోవడం వల్ల ఏమవుతాం? నష్టపోతాం. దేవుడు ఎప్పుడో చిన్నప్పుడు 7 years వయసు ఉన్నప్పుడే దేవుడు ఉన్నతమైన బ్లెస్సింగ్స్ ఇచ్చారు. కానీ ఆయన్ని ఏం చేశాడంటే వ్యక్తి మర్చిపోయాడు. ఆయన చేసిన ఉపకారం అందుకనే సాంస్లో చాలా చోట్ల ఉంటుంది, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము అని చెప్తారు దేవుడు, దావీదు. కానీ ఇక్కడ ఏం చేస్తాడు? దేవుడు చేసిన ఉపకారం మర్చిపోతే దాని ఫలితం ఏంటి? మరణమే. దాని ఫలితం ఏంటి? దేవుడి నుంచి దూరం అయిపోతాం, దేవుడి నుంచి మనం మరణిస్తాం అనే విషయం మనం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మనం బైబిల్ తీసినట్లయితే డిట్రోనమీ ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 16వ వచనం. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి. సో మనం చేయాల్సింది ఇందాక కూడా ఫస్ట్ లో చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించమని నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. సో దేవుని ప్రేమ ఎలా ఉంటుందా? రిక్వెస్ట్ కాదు, ఇట్స్ కమాండ్. ఆజ్ఞ. రిక్వెస్ట్. దేవాను బాబును ప్రేమించు అని దేవుడు చెప్పట్లే, రిక్వెస్ట్ చేయట్లేదు దేవుడు. మనం ఏం చేస్తున్నారు? కమాండ్. గాడ్ ఈస్ కమాండింగ్. దేవుడు ఆజ్ఞాపిస్తున్నారు అంతే. దట్ ఈస్ ఎ కమాండ్. లవ్ ఈజ్ నాట్ ఎ రిక్వెస్ట్. అందరం చాలా రిక్వెస్ట్ చేస్తాం, ప్లీజ్ నన్ను ప్రేమించు, ప్లీజ్ నన్ను ప్రేమించు అని. కానీ ఇక్కడ దేవుడు అలా ప్రేమించిన రిక్వెస్ట్ ఉండవు. ఏంటంటే కమాండ్ చేస్తున్నారు దేవుడు. ఏంటి? నన్ను ప్రేమించాలి.
నువ్వు ఈ విధంగా చేయాలి అని. చదవండి ఒకసారి అది. డ్యూటరానమీ చాప్టర్ 30 and verse 16. నువ్వు బ్రతికి విస్తరించినట్లుగా. మనం బతికి ఏంటంటే విస్తరించినట్లుగా, మనకు కావాల్సింది ఏంటి? బతకడం కావాలి, విస్తరించడం కావాలి, మనం మంచి బ్లెస్సింగ్స్ పొందుకోవాలి. సో బతికి విస్తరించినట్లుగా ఏం చేయాలంట? నీ దేవుడైన యెహోవాను ప్రేమించి. ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఆయన మార్గములందు నడుచుకోవాలి. సెకండ్ థింగ్ ఆయన మార్గం మీద నడుచుకోవాలి. ఆయన ఆజ్ఞలను. థర్డ్ థింగ్ ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను ఆచరించమని నేడు నేను మీకు ఆజ్ఞాపించుచున్నాను. నేను దేవుడు మనకి ఏం చేస్తున్నానంట? కమాండ్ చేస్తున్నాను. గాడ్ ఈస్ కమాండింగ్ యూ టు డూ ఆల్ దిస్ థింగ్స్. ఆజ్ఞాపిస్తున్నారు దేవుడు, రిక్వెస్ట్ చేయట్లేదు దేవుడు, చేయమని బతిమాలట్లేదు దేవుడు, ఈస్ కమాండింగ్ చేస్తూ. ఇంకేమన్నా చదవండి. అట్లా మీరు చేసిన ఎడల నువ్వు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించు దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. సో దేవుడైన యెహోవా ఆ విధంగా చేస్తే దేవుడైన యెహోవా ఏం చేస్తారంట? ఆశీర్వదిస్తారంట. ఆశీర్వదించును. తర్వాత 20వ వచనం. అయితే నీ హృదయము తిరిగిపోయి నువ్వు వెనునొల్లక ఏడవబడిన వాడవై నమస్కరించి పూజించిన ఎడల. ఒకవేళ ఈ విధంగా నువ్వు చేయకుండా దేవుని దూరంగా వెళ్ళిపోయిందాక రాజు చేసినట్టు దేవుని చేసిన కార్యములు మర్చిపోయి దూరంగా వెళ్ళిపోయి నువ్వు అన్ని దేవతలంటే ఈ రోజుల్లో సాదృశ్యంగా దేవుడి కంట వేరే ఏది మనం ప్రేమించినా అది అన్ని దేవతల కింద లెక్కే. మీరు నిశ్చయంగా నశించిపోదురని స్వాధీనపరచుకున్నటకు యొర్దానును దాటుకోవచ్చున్న దేశంలో మీరు అనేక దినములు ఉండరనియు నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. సో ఆ విధంగా చేయకపోతే మీరు నశించిపోతామని దేవుడు మనకి తెలియజేస్తున్నారు. ఇంకా నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును చూడండి. దేవుడు ఏం చేస్తున్నట్టు మనకి చాయిస్ ఇస్తున్నారు. ఏంటో చాయిస్? జీవము మరణము. ఒకవైపు జీవం ఉంది, ఒకవైపు మరణం ఉంది. ఒకవైపు ఆశీర్వాదం ఉంది, ఇంకోవైపు శాపం ఉంది. ఎదుట ఉంచి భూమి ఆకాశములను నీ మీద సాక్షులుగా పిలుచున్నాను. దేవుడు ఏం చేస్తున్నారంటే మనకి చాయిస్ ఇస్తున్నారు. ఆయన కమాండ్ చేస్తున్నారు ప్రేమించమని, ఆజ్ఞలు పాటించమని. ఇంకోవైపు ఏం చేస్తున్నారు? ఈస్ గివింగ్ ఎ చాయిస్. లైఫ్ కావాలా, డెత్ కావాలా, బ్లెస్సింగ్స్ కావాలా, శాపం కావాలా, ఏది కావాలో ఎంచుకో, నీకు కావాల్సిన మార్గంలో ఉన్నాడు అని చెప్తున్నారు దేవుడు. కానీ ఒకవేళ నువ్వు మంచి ఎంచుకుంటే నీకు జరిగే బ్లెస్సింగ్స్ ఏంటో కూడా దేవుడు చెప్పారు. చెల్లించుకుంటే నీకు వచ్చే నష్టం ఏంటో కూడా దేవుడు తెలియజేశారు. ఆ విధంగా వెళ్ళమని దేవుడు ఈరోజు మనకి ఆజ్ఞాపిస్తున్నారు. తర్వాత నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్నకు మూలమై ఉన్నారు. నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్నకు మూలమునై ఉన్నారంట. తర్వాత అయిపోయింది. కాబట్టి నీవును నీ సంతానము బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనుటకును జీవమును కోరుకునుడి. దేవుడు ఏం చేస్తున్నారంటే మనకి చాయిస్ ఇస్తున్నారు. లైఫ్ అండ్ డెత్. లైఫ్ కావాలా, ఈ మార్గం. డెత్ కావాలంటే ఈ మార్గం. బ్లెస్సింగ్స్, కర్స్, ఏది కావాలో మీరే ఎంచుకోండి అని చాయిస్ ఇచ్చి, మంచి ఎంచుకుంటే మీకు జరిగే మంచి ఏంటో చెప్పారు, చెడు ఎంచుకుంటే మీకు జరిగే నష్టం ఏంటో చెప్పారు. సో చెప్తూ లాస్ట్లో అంటారు, జీవమును కోరుకోండి, అది మీకు మేలు. వద్దు, నాకు దేవుడు వద్దు, దేవునితో పని లేదు అనుకుంటే యూ కెన్ మేక్ ఏ చాయిస్. డెత్ వేలో లేదా కర్స్ వేలో వెళ్ళొచ్చు. ఆ చాయిస్ దేవుడు మనకే ఇచ్చారు. సో ఆ విధంగా దేవుడు మనతో బైబిల్లో మనం మాట్లాడుతున్నాం. సో ఫస్ట్ థింగ్ దేవునికి కావాల్సింది ఏంటంటే, ఫస్ట్ చెప్పింది ఆయన మాటకు వినయ విధేయాలు కలిగి ఉండాలి, ఆయన ప్రేమించాలి, ఆయన ఆజ్ఞలను పాటించాలి, విశ్వాసంతో జీవించాలి. దానికి ఎగ్జాంపుల్ కూడా దేవుడు మనం చూస్తాం బైబిల్లో. జోషియా ముందు విశ్వాసం ఉన్నప్పుడు ఎలాగ అభివృద్ధి చెందాడో, ఎప్పుడైతే విశ్వాసాన్ని కోల్పోయాడో, ఎలాగైతే నష్టపోయాడో కూడా దేవుడు వాక్యం ద్వారా మనం తెలియజేశారు. చివరిగా దేవుడు చెప్తున్న మాట, మార్గములు మనకే ఇచ్చారు చాయిస్. ఎలా వెళ్తావు నీ ఇష్టం.
పాడైపోయిన మందిరాన్ని కట్టే ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరు కూడా. మార్గము ఎంచుకోమని చెప్తున్నారు. చివరిగా దేవుడు చెప్తున్న మాట అంటే మంచి మార్గము మీరు ఎంచుకోండి, ఎందుకంటే బ్లెస్సింగ్స్ మీ కొరకు దేవుడు దాచి ఉంచారు. దేవుడి వాక్యాన్ని దీవించినలాగా. ఆమె కళ్ళు మూసుకుంటే చిన్న ప్రేయర్ చేసుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు పాటల ద్వారా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతుంటే మమ్మల్ని చెల్లించుకుంటున్నాం. వాక్యాన్ని వదిలేకుండా తండ్రి మీ వాక్యాన్ని బట్టి మేము ఆలోచించి సరిదిద్దుకొని మీ సాక్షులుగా జీవించడానికి కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. సమస్త మిగతా కార్యక్రమం కూడా మీరే ఉండి ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడాలని నమ్ముతూ మీరే మహిమగంతా పొందుకుంటారని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థనకు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సాంగ్ పాడుకుంటూ దేవుని మన కానికి సమర్పించుకున్నాం. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి చెల్లింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి చెల్లింతును. కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే, నన్నెంతగానో ప్రేమించినావే, నా పాపమును కడిగి పరిశుద్ధపరచితివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి చెల్లింతును. సమయంలో కాంతులు ప్రారంభం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి. సమయంలో ప్రత్యేకంగా కాంతులు ప్రారంభం చేస్తున్నాను తండ్రి. ఎవరైతే కాంతులు వేశారో ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. కాంతులు కూడా మీరు బ్లెస్ చేయండి, మీరు వాడుకోవడానికి ఒక చూపించండి తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించి బలపరచమని అడుగుతున్నాం తండ్రి. సమస్త మీరే నడిపించి మీరు మహిమ ఘనత పొందుకోండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వచ్చే ఆదివారం అదేవిధంగా మార్నింగ్ 9 ప్రకారం ఉంటుంది. అందులో గమనించి రావాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. చివరి ప్రార్థన చేసుకున్నాం. చేసుకున్న ఆశీర్వాదంతో మా ఆరాధన ఉంచుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు పాటల ద్వారా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడదండి, మేము అందరం చెల్లించుకుంటున్నాం. సమయంలో ప్రత్యేకంగా సంఘం కొరకు సంఘ సభ్యులకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే తండ్రి ప్రతి ఒక్కరిని దర్శించి బలపరచమని అంకులు బట్టి వచనాలను ప్రార్థన చేస్తున్నాం. అంకులు బట్టి దీవించండి, బలపరచండి, సహాయం చేయండి. స్వార్థ ప్రకటించిన వేళలుగా మీరు తోడు ఉండండి. అక్కడ అనేక మంది వచ్చి వాక్యం విని ఆనందించడానికి మీరు బలపడడానికి కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. ఆరోగ్యం దయచేయండి తండ్రి. ప్రసాదం ప్రార్థన చేస్తున్నాం, రోజున ప్రార్థన చేస్తున్నాం. దీవించండి, బలపరచండి, పిల్లలు కూడా దీవించండి తండ్రి. కుటుంబానికి కావాల్సిన అన్నీ కూడా మీకు తెలుసు. మీరే సమస్త మార్గం చూపించి నడిపించి ఆరోగ్యం దయచేసి బలపరచమని అడుగుతున్నాం. చేసే పనిలో ప్రతి విషయంలో మీరు తోడుకుండమని అడుగుతున్నాం తండ్రి.
ప్రకాశం ప్రార్థన చేస్తున్నాం, తన కూడా జ్ఞానం శక్తిని దయచేయండి. చేసే పనులు అలాగే సువార్త నిమిత్తమై బ్లెస్ చేసి కూడా ఇంకా వారి కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. ఆనందంగా ప్రార్థన చేస్తున్నాము, కుటుంబ సభలో ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని కూడా దీవించి బలపరిచి నడిపించండి, జ్ఞానం శక్తిని దయచేయండి. ఇంకా తండ్రి బంధువులందరూ కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని పేరు చెప్పున దీవించి బలపరచమని అడుగుతున్నాం. ఇంకా తండ్రి పాలన సూర్యదాన్ని ప్రార్థన చేస్తున్నాం. ఇతను కూడా దీవించండి, బలపరచండి, జ్ఞానం శక్తిని దయచేయండి. ప్రతి విషయంలో ప్రతి పనులు నడిపించండి, తోడుకోండి తండ్రి. అలానే దోషం బట్టి హస్బెండ్ ప్రార్థన చేస్తున్నాం. ఇతను కూడా బలపరచండి, తోడుకునండి, సహాయం దయచేయండి. నామంలో ప్రార్థన చేస్తున్నాం, నామంలో ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు మరి మంచి ఆపరేషన్ మంచిగా జరిగిపించి ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇంకా విద్యార్థులందరికీ తోడుకునండి, నడిపించండి, బలపరచండి. బంధువులందరూ కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరితో మీరే ఉండండి, ప్రతి ఒక్కరిని బలపరిచి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరితో మీరు తోడుకుని నడిపించండి, మీరే సహాయం దయచేయండి ప్రతి విషయంలో. అలాగే నైబర్స్ కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు మిమ్మల్ని కనపరిచి మయంపరిచే బిడ్డలుగా మీరు నడిపించండి. మీకు మనసుతో హృదయంతో మీరు తోడుకుని సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ బిల్డింగ్ చుట్టూ మీరు ఎక్కడ చూడని భద్రపరచండి తండ్రి. మీరు హోలీ స్పిరిట్తో నింపండి, శాంతి సమాధానం ప్రతి ఒక్కరికి దయచేయండి. సంఘాన్ని కూడా దీవించండి, ప్లేస్ని దీవించండి. ఎవరు రావాలో సమస్త మీరే నిర్ణయించి మీరే సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇంకా బలంగా వాడుకోండి, బలపరచండి. అలాగే అమ్మను కూడా దీవించండి, బలపరచండి, ఆరోగ్యం దయచేయండి తండ్రి. ప్రతి విషయంలో ప్రతి పనిలో తోడుకోనండి, సహాయం దయచేయండి. తమను ప్రార్థన చేస్తున్నాం, ఆరోగ్యం శక్తినివ్వండి, బలపరచండి. మీరు మార్గం చూపించి మీ చిత్తం ప్రకారం నడిపించమని అడుగుతున్నాం తండ్రి. నా గురించి ప్రార్థన చేస్తున్నాం, జ్ఞానం శక్తిని దయచేయండి, ప్రతి బంధకం నుంచి విడిపించండి. ఇంకా మీ కొరకు బలంగా వాడపడడానికి మీరు సహాయం దయచేయండి తండ్రి. అలాగే తండ్రి ఎక్కడైతే సంఘాలు ఉన్నారో ప్రతి సంఘం గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని తెలుసుకొని మీకు ప్రేమను, మీకు చేసిన త్యాగమును తెలుసుకొని నిజమైన సాక్షిగా జీవించడానికి కృపను చూపించమని అడుగుతున్నాం. ప్రతి సంఘ కాపాన్ని కూడా దీవించండి, బలపరచండి తండ్రి. అలాగే ఎవరైతే ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నారో, ఆర్థిక సమస్యల్లో ఉన్నారు, అనారోగ్య సమస్యలో ఉన్నారు, తినడానికి తిండి లేక ఇల్లు లేక ఈ వాతావరణంతో ఇబ్బందులు పడుతూ ఎవరైతే బాధలు పడుతున్నారు ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించి బలపరిచి మనం తెలుసుకొని ప్రతి ఒక్కరు నూతన జీవితం ప్రారంభించడానికి కృపను చూపించమని అడుగుతున్నాం. అలాగే ఇంకా రాజకీయ నాయకుడు ప్రార్థన చేస్తున్నాం. సరైన నాయకుడిని తండ్రి మీరే మాకు నిర్ణయించి దేశాన్ని, రాష్ట్రాన్ని శాంతి సమాధానం ఉండడానికి కృపను చూపించమని అడుగుతున్నాం. దానిని మర్చిపోయిన ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పండి, మీరే బలపరిచి నడిపించి మీరే మహిమ ఘనత పొందుకో యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వేసుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వారందరూ మీరు క్షమించిన ప్రకారం నేడు క్షమించము, మా ప్రసాదాన్ని తప్పించము. ఎందుకంటే ఆశయము, బలము, మహిమయ నిరంతరం మీరేనా మా ప్రేమ. ఆమేన్. మా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మక అన్ని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడైన నడిపించింది కాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమిసా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్యవాగ్దానము. ఈ మారి మీద కుమ్మరించుము దేవా, కమ్మాల ప్రేమ వర్షంబుల్ కుమ్మరించుము దేవా. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.